కోరాపుట్ జిల్లాలోని బైపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దట్టమైన పేటాగూడ అడవిలో హిడ్మా దొరికిండు. అసలు హిడ్మా కాదు, ఈయన పేరు కుంజం హిడ్మా. అసలు హిడ్మా మడావి హిడ్మాగా మనకందరికి తెలుసు. ఆయన మీద ఎక్కువ బహుమతి ఉంది. ఈయన మీద కేవలం 4 లక్షల బహుమతి ప్రకటించగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అతన్ని పట్టుకున్నందుకు 8 లక్షల బహుమతి ప్రకటించింది. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు AK-47 రైఫిల్ మరియు ఇతర కీలకమైన సామాగ్రితో సహా మావోయిస్టు సామాగ్రి యొక్క గణనీయమైన నిల్వను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలు 47 తుపాకులు, 35 లైవ్ రౌండ్లు, ఒక మ్యాగజైన్, 27 డిటోనేటర్లు, 90 వైర్ ఫ్రీ డిటోనేటర్లు, 2 కిలోల గన్ పౌడర్, 2 స్టీల్ టిఫిన్ బాక్సులు, 2 రేడియోలు, 2 ఇయర్ ఫోన్లు, ఒక వాకీటాకీ, 2 కత్తులు, 4 టార్చ్ లైట్లు, మావోయిస్టు సాహిత్యం, మందులు చేసుకున్నాయి. ఏరియా కమిటీ సభ్యుడిగా ACMగా పనిచేసిన హిడ్మా ఈ ప్రాంతంలో జరిగిన 7 ప్రధాన హింసాత్మక సంఘటనలతో సంబంధం కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒడిశాలో మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించడంలో అతనిని పట్టుకోవడం గణనీయమైన విజయంగా భావిస్తున్నారు. అతను బహుళ దాడులకు బాధ్యత వహించాడని నివేదించబడింది. కోరాపుట్లో 4 మరియు మల్కాన్గిరి జిల్లాలో 3 ఈ ప్రాంతంలో మావోయిస్టు హింసను అరికట్టే ప్రయత్నాలలో అతని అరెస్టు ఒక మలుపు అని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన తిరుగుబాటు నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడానికి మరిన్ని దర్యాప్తులు జరుగుతున్నాయి.